ప్రపంచాన్ని డిజిటల్ రూపంలో ఒకే తాటిపైకి తెచ్చిన సోషల్ మీడియా దిగ్గజం మెటా. ప్రస్తుతం ఈ కంపెనీ అత్యంత వివాదాస్పదంగా పేరు మోసింది. పేరు మార్చుకున్న ఆ సంస్థ వెన్నాడుతున్న విమర్శలు, కోర్టు కేసులు, బిలియన్ల డాలర్ల జరిమానాలు మాత్రం మారలేదు. మార్క్ జుకర్బర్గ్ను నిత్యం వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందనే ఆరోపణలతో అమెరికాలోని న్యూ మెక్సికో కోర్టు మెటాపై భారీ జరిమానా విధించింది. మైనర్ల భద్రత విషయంలో సంస్థ పూర్తిగా విఫలమైందని, వినియోగదారులను ఎక్కువ సమయం యాప్లలోనే అతుక్కుపోయేలా వ్యసనపరులైన ఫీచర్లను రూపొందించిందని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ కేసులో ఏకంగా $567 మిలియన్, అనగా సుమారు 4,700 కోట్లకు పైగా జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అలాగే ఇటీవలి భారత ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు వివాదంలోనూ సాంకేతిక లోపమే కారణమంటూ మెటా భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మెటా ప్రయాణంలో ఎదురైన షాక్లలో కేంబ్రిడ్జ్ అనలిటికా ఉదంతం ఒకటి. కోట్లాది మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా సేకరించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడారనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై స్వయంగా మార్క్ జుకర్బర్గ్ అమెరికా కాంగ్రెస్ ముందు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే 2021లో వాట్సాప్ ప్రకటించిన కొత్త ప్రైవసీ పాలసీతో యూజర్లలో భయాలు పెరిగి ప్రత్యామ్నాయ యాప్ల వైపు పరుగులు తీశారు. మయన్మార్లో రోహింగ్యాలపై జరిగిన హింస సమయంలోనూ విద్వేష ప్రచారానికి ఫేస్బుక్ వేదికైందనే తీవ్ర విమర్శలను ఆ సంస్థ ఎదుర్కొంది. ఇన్స్టాగ్రామ్లో లైకులు, ఫాలోవర్ల సంస్కృతి యువతలో తీవ్ర ఒత్తిడిని, అసంతృప్తిని పెంచుతోందనే ఆరోపణలున్నాయి. అంతర్గత పరిశోధనల్లో సమస్యలు బయటపడినా సంస్థ సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు మూటకట్టుకుంది. పిల్లల ఆన్లైన్ భద్రతపై అమెరికా సెనేట్ విచారణ సందర్భంగా మార్క్ జుకర్బర్గ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. బాధితుల కుటుంబాలను ఉద్దేశించి ఆయన క్షమాపణలు చెప్పిన వేళ ఆయన భావోద్వేగానికి గురి కావడం అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మరోవైపు వర్చువల్ ప్రపంచమైన మెటావర్స్పై భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దాంతో కంపెనీకి ఆర్థికంగా భారీ నష్టాలు, ఉద్యోగుల తొలగింపుల కష్టాలు తప్పలేదు. ప్రస్తుత ఏఐ యుగంలో డీప్ ఫేక్లు, నకిలీ కంటెంట్ రూపంలో సంస్థకు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. కేవలం టెక్నాలజీ ఉంటే సరిపోదని, బాధ్యత కూడా ఎంతో అవసరమని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచాన్ని కలిపే వేదికగా ప్రయాణం ప్రారంభించిన ఫేస్బుక్ నేడు మెటాగా రూపాంతరం చెందిన యూజర్ల భద్రత, గోప్యత, నైతిక బాధ్యత అనే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన స్థితిలోనే ఉంది. నిత్యం ఎదురవుతున్న కోర్టు కేసులు, బిలియన్ల జరిమానాలు మార్క్ జుకర్బర్గ్ నాయకత్వానికి అసలైన పరీక్షగా మారుతున్నాయి.